హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇందు థాట్స్, దిస్ ఇస్ మీ ఇందు. ఈరోజు మన వీడియో ఏంటి అంటే సండే రొటీన్. నేను సండే రోజు మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు రొటీన్ అయితే షూట్ చేసి మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఈ వీడియోలో నేనైతే బోటీని ఏ విధంగా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు, అదేవిధంగా బోటీ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుందండి. అంటే అసలు నార్మల్గా నేనైతే మటన్ అయితే ఇంట్రెస్ట్గా తినను, కాకపోతే ఈ విధంగా కొంచెం న్యూగా రెసిపీస్ ట్రై చేస్తూ ఉన్నామంటే మనకు ఇంట్రెస్ట్ వస్తుంది కదా, పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా తింటారు. అదేవిధంగా బోటీ కర్రీ విత్ రాగి ముద్ద అండి, చాలా టేస్టీగా ఉంది. మీరు ఒకవేళ రెసిపీ ఓన్లీ రెసిపీ చూడాలి అనుకున్న వాళ్ళైతే వీడియోని స్కిప్ చేసి ఎండింగ్లో రెసిపీ ఉందండి, రెసిపీని చూడండి. లేదు మీకు వ్లాగ్స్ ఇంట్రెస్టెడ్ అయితే యూజ్ఫుల్ వ్లాగ్స్ అయితే షేర్ చేస్తున్నాను. మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు నా వర్క్ రొటీన్ కూడా మీతో అయితే షేర్ చేస్తున్నానండి. ఇక్కడ మార్నింగ్ 7కి నిద్ర లేచాము. 7కి లేచిన తర్వాత డైజీకి కోమ్ చేసేస్తున్నానండి. డైజీకి హెయిర్ ఫాల్ అవుతుంది. సో ఈ విధంగా బయట తీసుకెళ్ళి కోమ్ చేసేసి బయట అంతా ఊడ్చేసి ఆ తర్వాత మనం డస్ట్ ఊడ్చేసిన తర్వాత మాప్ పెట్టేసి ముగ్గు పెట్టుకున్నాము అంటే ఇక ఇంట్లో హెయిర్ ఫాల్ అనేది, అంటే హెయిర్ ఫాల్ కాస్త తక్కువగా అవుతుంది, ఇంట్లో హెయిర్ అనేది తగ్గిపోతుంది. అందుకోసం అయితే మార్నింగ్ నిద్ర లేవగానే ఈ విధంగా డైజీకి అయితే కోమ్ చేసేసి అంతా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. ఈ విధంగా 5 డాట్ అంటే 5 చుక్కల ముగ్గులు అయితే వేస్తున్నానండి. దీపావళి ముగ్గులు వేస్తున్నాను. మీకు డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే అలాంటి వాళ్ళకి ఈ విధంగా క్రియేటివిటీ అనేది, అంటే మనం రంగోలీ అనేది ఒకటే వేయం కదా, దాన్ని క్రియేటివ్గా చేంజెస్ చేస్తూనే ఉంటాం, మనకు నచ్చినట్టు వేసుకుంటూ పోతూ ఉంటాము. బాల్కనీ ఉన్నవాళ్ళు, అంటే నార్మల్గా ఓన్ హౌసెస్ కింద ఉన్న వాళ్ళైతే వరి పిండి కానీ లేదంటే ముగ్గు పిండి అలాంటివి యూజ్ చేసుకుని ముగ్గు వేసుకోవచ్చు. లేదు అంటే బాల్కనీ ఉన్నవాళ్ళు, అంటే అపార్ట్మెంట్స్లో ఉంటారు కదా, అలాంటి వాళ్ళకైతే ఈ విధంగా శుద్ధ ముక్క అలాంటి వాటితో ముగ్గు పెట్టుకున్నాము అంటే మనకు పౌడర్స్ ఉండవు కాబట్టి మనకు అంత డిస్కంఫర్ట్గా ఉండదు. అదేవిధంగా చూడటానికి కూడా చాలా అందంగా ఉంటుంది. మనం వాటర్లో సోక్ చేసేసి ఆ తర్వాత ఈ విధంగా ముగ్గు పెట్టుకున్నాము అంటే అది ఆరిపోయిన తర్వాత మనకు ఆల్మోస్ట్ 2 days అయినా కూడా అలానే ఉంటుందండి. అంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే వాళ్ళు కొంచెం పిల్లలకు చెప్పారు అంటే సరిపోతుంది. అంటే అర్థం చేసుకునే పిల్లలు అయితే ఆల్మోస్ట్ నాకు అర్థం చేసుకునే పిల్లలే అండి. వాళ్ళకి నేను ఇంకా ముగ్గు తొక్కకూడదు అని చెప్పాను అంటే ఆల్మోస్ట్ వాళ్ళు తొక్కకుండా దాటుకోవడానికే ట్రై చేస్తారు. ఇక్కడ మనం బార్డర్స్ ఎప్పుడు కానీ నాకు ఫస్ట్లో ఏంటంటే బార్డర్స్ ఎలా వేయాలి డిఫరెంట్గా వచ్చేవి కాదండి. కాకపోతే ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మనం ముగ్గు వేస్తాం కదా, రంగోలీలోనే ఒక పార్ట్ అనేది తీసుకొని ఈ విధంగా బార్డర్స్ అయితే వేసేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఆల్మోస్ట్ ముగ్గులో ఉండే ఒక చిన్న పార్ట్ తీసుకుని ఈ విధంగా బార్డర్ అయితే వేసేసాను. ఆ తర్వాత కొద్దిగా ఎర్రమట్టి అందులో వరిపిండి వేసుకొని ఈ విధంగా అయితే డాట్స్ లాగా పెట్టుకున్నాము అంటే చూడటానికి చాలా అందంగా ఉంటుందండి. ఇక ఈ వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ ప్రిపేర్ చేస్తున్నాను. మనం లైట్గా తీసుకోవాలి. అదేవిధంగా మనకు హై ప్రోటీన్, అలానే ఎక్కువసేపు ఆకలి కాకుండా ఉండేలాగా చూసుకోవాలి. అంటే మనకు బెస్ట్ ఏంటంటే స్మూతీసే, అందులో ఓట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఈరోజు ఓట్స్ యాడ్ చేయట్లేదని స్ట్రాబెర్రీస్ ఈ విధంగా తీసుకొని నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత ఈ లీవ్స్ ఏమన్నా పాడైపోయిన స్ట్రాబెర్రీస్ ఉన్నట్టయితే అవన్నీ తీసేసి సైడ్ పెట్టేసేయాలి. ఆ తర్వాత మనం స్ట్రాబెర్రీస్ వాష్ చేసుకున్నాం కదా, ఇవన్నీ మిక్సర్లోకి వేసేసుకొని మిల్క్ 1 కప్, అంటే మనకు ఎన్ని కావాలనుకుంటున్నామో అన్ని మిల్క్ అయితే యాడ్ చేసుకొని కొద్దిగా షుగర్ అండి, అంటే నేను ఇక్కడ మిల్క్ని యాడ్ స్మూతీస్ కదా మనకు స్వీట్నెస్ అనేది తగ్గిపోతుంది. ఓన్లీ ఫ్రూట్స్తోనే ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. కానీ మనం ఈ విధంగా మిల్క్ లేదు వాటర్ యాడ్ చేసుకున్నాము అంటే మనకు కాస్త షుగర్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఇక తర్వాత ఒక 3 to 4 వరకు ఐస్ క్యూబ్స్ వేసేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంది స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోతుంది. ఇదే టుడే మా బ్రేక్ఫాస్ట్ అయితే. ఇక నెక్స్ట్ డైరెక్ట్గా అయితే లంచ్ అయితే ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. ఇక వేరే వర్క్ రొటీన్స్ అంతా షేర్ చేశాను అంటే ఆల్మోస్ట్ మనకు వీడియో లెంత్ అనేది చాలా ఎక్కువైపోతుందండి. అందుకోసం అయితే నేను డైరెక్ట్గా బోటీని ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ బోటీని ఏ విధంగా క్లీన్ చేసుకోవాలి అంటే వాటర్ తీసుకుని అందులోకి ఉప్పు పసుపు వేసుకొని బోటీ అంతా అందులో వేసేసి బాయిల్ చేసుకోవాలి. ఒక 5 minutes బాయిల్ చేసేసి ఆ తర్వాత మనం క్లీన్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేను మసాలా పౌడర్స్ కోసం కోకోనట్ అయితే కొద్దిగా డ్రై కోకోనట్ ఉంటుంది కదా, ఆ కోకోనట్ని కాల్చి తీసుకున్నాను. ఇక నెక్స్ట్ అయితే సంగటికి
అంటే రాగి ముద్ద ప్రిపేర్ చేసుకోవడానికి 1.5 కప్ వరకు రేషన్ బియ్యం తీసుకున్నాను. బాగా నీట్గా ఒక 3 to 4 టైమ్స్ వరకు వాష్ చేసుకోవాలి. రేషన్ బియ్యం కదా, అది లైట్గా డిఫరెంట్ స్మెల్ అనేది వస్తుంది. అలా కాకుండా ఉండాలి అంటే ఒక 3 to 4 టైమ్స్ వరకు నీట్గా వాష్ చేసుకున్నాము అంటే సరిపోతుంది. ఆ తర్వాత 1.5 కప్కి 6 కప్స్ వాటర్ తీసుకోవాలి. అంటే 1 కప్కి 4 కప్స్ వాటర్ తీసుకున్నాము అంటే మనకు సరిపోతుందండి. వాటర్ వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసి ఒక 10 మినిట్స్ పాటు నానబెట్టుకోవాలి. అలా అయితే మనకైతే సంగటి బాయిల్ అయ్యేటప్పుడు చాలా ఈజీగా తొందరగా బాయిల్ అయిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, బాగా 5 to 10 మినిట్స్ పాటు ఈ విధంగా బాయిల్ చేసుకున్నాము అంటే బోటి ఇదంతా ఈ విధంగా కలర్ చేంజ్ అవుతుందండి. ఇవి చాలా హాట్గా ఉంటుంది కదా, సో అవి సైడ్ పెట్టేసి కాస్త చల్లారనివ్వాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, కోకోనట్ డైరెక్ట్గా ఫ్లేమ్ పైన అయితే ఫ్రై చేసుకున్నాను కదా, ఈ కోకోనట్ని పీసెస్గా కట్ చేసుకొని మిక్సర్ పట్టుకోవాలి. మిక్సర్ ఈ విధంగా పౌడర్ చేసి సైడ్ పెట్టుకుంటున్నానండి. మీరు కావాలంటే పేస్ట్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ అయితే లైట్గా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ విధంగా అయితే బోటీని తీసుకొని ఈ స్కిన్ అంతా చాలా ఈజీగా వచ్చేస్తుందండి. ఆల్రెడీ మనకు బాయిల్ అయి ఉంటుంది కదా, చాలా ఈజీగా అయితే రిమూవ్ అయిపోతుంది. కొన్ని చోట్లలో అయితే ఊడదు, అంటే అది కూల్ అయిపోయినప్పుడు అంటే హాట్గా ఉండేదంతా తగ్గిపోయినప్పుడు మనకు ఆ స్కిన్ అయితే ఊడదు. అప్పుడు ఏం చేయాలంటే ఆ హాట్ వాటర్ కొద్దిగా వేసుకుంటూ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ పూర్తిగా చల్లారిపోయింది, అందుకోసం అయితే మళ్ళీ హాట్ వాటర్ లేక పెట్టేసి ఒక 5 మినిట్స్ వదిలేసి తర్వాత మళ్ళీ ఇంకా క్లీన్ చేస్తున్నానండి. కొన్ని చోట్ల అయితే ఈ విధంగా రాలేదు. అలాంటి చోట్లలో నైఫ్ కానీ లేదు అంటే ఈ విధంగా స్పూన్తో స్పాచులాతో ఏదైనా తీసుకొని క్లీన్ చేసేసాము అంటే ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఆ తర్వాత మనం చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, అసలు కొంచెం కష్టంగానే ఉందండి. ఇవి నైస్గా జారిపోతూ ఉంటుంది కదా, మనం నార్మల్గా ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి, కట్ చేసుకోవాలి అన్నప్పుడు నైస్గా జారిపోతూ ఉంటుంది. మీరు షాప్లోనే కట్ చేసుకున్నారు అంటే మనం ముందుగా కట్ చేసుకోవచ్చు. కాకపోతే అప్పుడు ఏంటి అంటే బోటి ఉంది కదా, ఆ స్కిన్ అనేది అప్పుడు రిమూవ్ చేయడానికి చాలా కష్టం అయిపోతుంది. అందుకోసం అయితే ఇలానే తెచ్చుకొని క్లీన్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోండి. ఇక మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక 2 చిల్లీస్ యాడ్ చేసుకుంటున్నాను. అదేవిధంగా కొద్దిగా అల్లం, కొద్దిగా వెల్లుల్లిపాయలు, ఒక వెల్లుల్లిపాయని పొట్టు తీసుకుని వేసుకోవాలి. ఆ తర్వాత మసాలా కోసం ఒక 2 ఇలాచి, 2 లవంగాలు, అదేవిధంగా కొద్దిగా దాల్చిన చెక్క వేసుకొని ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ప్రిపేర్ చేసి సైడ్ పెట్టుకుంటున్నాను. ఇక తర్వాత అయితే ఆనియన్స్, ఒక 2 ఆనియన్స్ను, ఒక చిన్న సైజు ఆనియన్స్ అయితే 2, లేదంటే పెద్ద సైజు ఆనియన్స్ అయితే 1 తీసుకొని లైట్గా మిక్సీ పట్టేసి సైడ్ పెట్టుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, పీసెస్గా కట్ చేసేసుకున్న తర్వాత నార్మల్ వాటర్ తీసుకుని బాగా క్లీన్ చేసుకోవాలి. అందులో చాలా ఆయిల్ వస్తుందండి. ఈ ఆయిల్ అంతా పోయేదాకా మనం ఒక 2 to 3 టైమ్స్ వరకు వాటర్ చేంజ్ చేసుకుంటూ ఈ విధంగా క్లీన్ చేసి పీసెస్ అనేటివి సైడ్ పెట్టుకోవాలి. ఒకవేళ మీరు ఈ విధంగా కాదు అనుకున్నట్టయితే నార్మల్ వాటర్ యాడ్ చేసుకొని కొద్దిగా పసుపు యాడ్ చేసి మళ్ళీ ఇంకా ఒక 5 మినిట్స్ బాయిల్ చేసి తీసుకోండి, అప్పుడైనా సరిపోతుంది. అవసరం లేదు అనుకుంటే ఈ విధంగా ఒక 2-3 సార్లు వరకు నీట్గా వాష్ చేసేసుకున్నాము అంటే సరిపోతుంది. ఇవన్నీ నీట్గా వాష్ చేసి సైడ్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, మనం ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పుడైతే మనం రాగి ముద్దకు పెట్టేసాము అంటే కరెక్ట్గా మనకు కర్రీ అయిపోయేసరికి అది కూడా అయిపోతుందండి. ఇక నెక్స్ట్ నేను ఇక్కడ ప్రెషర్ కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను. అందుకోసం కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకుని ఆనియన్ పేస్ట్ని అయితే వేసుకున్నానండి. మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని అయితే ఇందులో వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి మసాలా అంతా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఈ పేస్ట్ కూడా ఇందులో వేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం ఎప్పుడు కానీ మసాలాలు బాగా ఫ్రై అయితేనే మనకు కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ విధంగా ఫ్రై చేస్తుండగానే రైస్ అయితే కుక్ అవుతూ ఉంది. ఆ టైంలో మనం ప్లేట్ తీసేసి వదిలేసాము అంటే ఫ్లేమ్ అనేది కొద్దిగా తగ్గించుకొని పెట్టుకోవాలి. మనకు ఆ రైస్ అనేది హాఫ్ వరకు వాటర్ అయిపోయేంత వరకు బాయిల్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ పచ్చివాసన పోయిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న బోటీ పీసెస్ అయితే ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఒకసారి అలా కలిపేసి లిడ్ క్లోజ్ చేసుకున్నాము అంటే ఒక 5 మినిట్స్కి ఒకసారి ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఒక 10 to 15 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి స్పైసెస్ కోసం ఒక 2 స్పూన్స్ అంతా చిల్లీ పౌడర్, 1 స్పూన్ ధనియా పౌడర్, కొద్దిగా పసుపు, ఒక హాఫ్ స్పూన్ అంతా పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా కోకోనట్ పౌడర్ కూడా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీరు ఒకవేళ వాటర్ వేసి పేస్ట్ చేసుకున్నా సరే ఈ టైంలోనే వేసేసి ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి.
తర్వాత లిడ్ క్లోజ్ చేసేసి ఒక 15 మినిట్స్ పాటు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇక సంగటికి అయితే రాగి ముద్ద కోసం అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, వాటర్ ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ కప్ వరకు రాగి ఫ్లోర్ని వేసి లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 5 మినిట్స్ అలానే వదిలేసేయాలి. 5 మినిట్స్ తర్వాత పిండి అంతా ఈ విధంగా రైస్లోకి పట్టేటట్లు కలుపుకోవాలండి. సిమ్లో పెట్టుకొని కలుపుకున్నాము అంటే మనకు ఆ హీట్కి అడ్జస్ట్ అవుతూ మనం ఈజీగా కలుపుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఒక 5 మినిట్స్ కలిపేసిన తర్వాత లిడ్ క్లోజ్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 10 మినిట్స్ అలానే వదిలేసి ఆ తర్వాత ముద్ద చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ బోటి అనేది ఫ్రై స్పైసెస్ అంతా కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మనకు కన్సిస్టెన్సీ అండి, మనకు ఎంత కర్రీ కావాలనుకుంటున్నామో అంత వాటర్ని వేసుకొని సాల్ట్ అవంతా ఒకసారి చూసుకోవాలి. ఒకసారి ఈ విధంగా వాటర్ అంతా మనకి ఎంత కావాలనుకుంటున్నామో అంత వాటర్ వేసేసి ఆ తర్వాత సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలండి. మనం మసాలాలు ఏమీ యాడ్ చేయలేదు కాబట్టి గరం మసాలా కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ అంతా గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా కొత్తిమీర ఈ విధంగా చాప్ చేసి యాడ్ చేసుకోవాలి. కొద్దిగా పుదీనా కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసి ఒక 7 to 8 విజిల్స్ అయితే పెట్టుకోవాలండి. మటన్ అనేది మనకు చూడడానికి అంటే మెత్తగానే ఉంటుంది కానీ బాయిల్ అవ్వదు. అందుకోసం అయితే పిల్లలు ఉండే వాళ్ళైతే ఒక 8 to 9 విజిల్స్ అయితే పెట్టుకోండి. నేనైతే ఇక్కడ 8 విజిల్స్ అయితే పెట్టుకున్నాను. ఆ తర్వాత సంగటి ముద్ద ప్రిపేర్ చేస్తున్నానండి. రాగి ముద్ద కోసం మనం చాలా కష్టపడుతూ ఉంటాం కదా, ముద్ద రౌండ్గా రావాలి అన్న వాళ్ళు అయితే ఈ విధంగా కప్పులో వేసేసుకొని కప్పు ట్యామ్ చేసుకోవాలండి. ట్యామ్ చేసుకున్న తర్వాత మనకు ఎంత సైజులో కావాలనుకుంటున్నామో అంత రైస్ని ఆ కప్పులోకి వేసేసుకొని ఈ విధంగా బాగా చేయి అడ్డం పెట్టుకొని బాగా కలిపేసుకున్నామంటే మనకు ఒక షేప్ అయితే వచ్చేస్తుంది. ఏవన్నా కొద్దిగా హోల్స్ అలాంటివి ఉన్నప్పుడు కాస్త చేతితో అడ్జస్ట్ చేసేసుకుంటే సరిపోతుందండి. నేనైతే ఒక 8 విజిల్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆయిల్ ఆల్మోస్ట్ నేను ఎంత తీసానంటే అంత తీసానంటే వాష్ చేసినప్పుడు, కానీ ఆయిల్ అయితే చాలా వచ్చేసింది. ఇక్కడ చూస్తున్నారు కదా, చూడగానే చాలా ఎమ్మీగా అనిపించిందండి. మనం రాగి ముద్దలో ఈ విధంగా మిడిల్లో ఒక హోల్ పెట్టుకొని ఇందులో మటన్ కర్రీ వేసుకొని తింటే ఆహా ఏముంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. బాయ్.